జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలో నూతనంగా అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టును హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యపల్లి నంద ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి నంద మాట్లాడుతూ రెవెన్యూ డివిజన్ కేంద్రంలో స్థానికంగా కోర్టు ఉండాలనే ఉద్దేశంతో కేసులు త్వరితగతిన పూర్తయ్యే విధంగా ప్రజలకు సత్వరం న్యాయం అందేలాగా ఈ యొక్క కోర్టును ప్రారంభించమన్నారు. కోర్టుకు కావలసిన అన్ని రకాల సదుపాయాలు లేనప్పటికీ తాత్కాలికంగా ఏర్పాటు చేయడం జరిగిందని, త్వరలోనే నూతన భవనాన్ని ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేయాలన్నారు. జూనియర్ సివిల్ జడ్జిగా కె సందీప్ ను స్టేషన్ కనుపూర్ కోర్టు జడ్జిగా నియమించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని గజమాలతో టిపిసిసి లీగల్ సెల్ కన్వీనర్ కనకం రమేష్, బార్ అసోసియేషన్ సభ్యులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి డి రవీంద్ర శర్మ, బార్ అసోసియేషన్ జనగామ జిల్లా ప్రెసిడెంట్ చంద్ర ఋషి, జనగామ జిల్లా కలెక్టర్ రెజ్వాన్ పాషా, డీసీపీ మహేందర్, రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు, మున్సిపాలిటీ అధికారులు, పంచాయతీ సెక్రటరీలు, సీనియర్ జూనియర్ లాయర్లు పాల్గొన్నారు. సూర్యపల్లి నంద గారు, ఆనరబుల్ జడ్జ్ ఆఫ్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ, మరియు ఆనరబుల్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ శ్రీ రవీంద్ర శర్మ గారు, డీసీపీ గారు, మరియు ఇక్కడ విచ్చేసిన స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ బార్ కౌన్సిల్ మెంబర్స్, కౌన్సిల్స్, ప్రెసిడెంట్స్ అందరికీ, మరియు ఇక్కడ విచ్చేసిన వివిధ అడ్వకేట్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నమస్కారాలు. సో ఈరోజు వెరీ హ్యాపీ దట్ స్టేషన్ ఘన్పూర్లో ఈరోజు జూనియర్ సివిల్ జడ్జ్ కమ్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్ట్ అనేది ఈరోజు ఇనాగ్రేట్ చేసుకుంటున్నాము. సో మనందరికి తెలిసే ఉంది, స్టేషన్ ఘన్పూర్ రీసెంట్లీ బికమ్ మున్సిపాలిటీ, కాబట్టి ఇక్కడ చాలా పాపులేషన్ అనేది ఆస్పిరేషన్స్ ఎక్కువ ఉన్నాయి. అండ్ పబ్లిక్కి స్పీడీ డిస్పోజల్ ఆఫ్ జస్టిస్కి ఇది ఒక శుభ పరిమాణంగా భావించవచ్చు. సో ఒక పక్క మున్సిపాలిటీ అవ్వడం వల్ల, మరియు అట్ ది సేమ్ టైం ఇక్కడ ల్యాండ్ ఇష్యూస్ కూడా చాలా ఎక్కువ ఉండడం వల్ల, సో ఈ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ కమ్ మెజిస్ట్రేట్ కోర్టులో కూడా ఈ సెటప్ ఇన్స్టిట్యూషన్ పెట్టడం వల్ల, డిస్పోజల్ అనేది పెరగడం వల్ల పబ్లిక్కి ఫాస్టర్ వే ఆఫ్ జస్టిస్ని డెలివర్ చేయడానికి చాలా దోహదపడుతుంది. సో వీఆర్ వెరీ హ్యాపీ అండ్ ఫార్చునేట్ దట్ స్టేషన్ ఘన్పూర్ సరైన సమయంలో ఇది మున్సిపాలిటీ అయిన సందర్భంలో దీన్ని ఇనాగ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరియు ముఖ్యంగా యూజువల్లీ వి సీ జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్. సో ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ సెటప్ చేయడం వల్ల పెండింగ్ ఉన్న కేసెస్ కూడా, హన్మకొండ నుంచి వచ్చిన పెండింగ్ ఉన్న కేసెస్ కూడా ఇక్కడ పెట్టడం వల్ల, ఇక్కడ డిస్పోజల్ చేయడం వల్ల మనకి డెఫినెట్గా అలాంటి సెటప్ ఇలాంటి ఇన్స్టిట్యూషన్ సెటప్ పెట్టడం వల్ల పబ్లిక్కి, ప్రజలకి ఫాస్టర్ వేలో పెండింగ్ కేసెస్ కూడా డిస్పోజల్ చేయడం వల్ల వారికి తొందరగా న్యాయం కూడా జరుగుతుంది. సో జిల్లా యంత్రాంగం తరఫున కూడా ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ ఒక పెక్యులర్ ఇన్స్టిట్యూషన్. ఎందుకంటున్నా అంటే ఈ ఇన్స్టిట్యూషన్ కరెక్ట్గా ఎలక్షన్స్ టైంలో ఇది హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సో కొద్దిగా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ఆఫీషియల్స్, అధికారులందరికీ కూడా న్యూ గవర్నమెంట్ చేంజెస్ రావడం వల్ల ఇక్కడ ఫండ్స్ విషయంలో కానీ, పర్మిషన్ విషయంలో కానీ, వివిధ కోఆర్డినేషన్ ఇష్యూస్లో కూడా కొద్దిగా ఇనిషియల్గా ప్రాబ్లం క్రియేట్ చేయడం అవడం అయింది. బట్ లేటర్ వీ కుడ్ సార్ట్ ఇట్ అవుట్. అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చాలా చక్కగా పనిచేసి ఆల్మోస్ట్ చాలా స్పీడ్ వేలో ఈ యొక్క వర్క్స్ని కంప్లీట్ చేశారు. ఇంకా అడిషనల్గా కూడా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్లో కూడా వీటిని కొన్ని రీసెంట్గా కూడా కొన్ని శాంక్షన్ తీసుకున్నారు. సో ఆనరబుల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ స్లోలీ దే హ్యావ్ అండర్స్టూడ్ ది ఇన్స్టిట్యూషన్స్ ఇంపార్టెన్స్. దాని ప్రకారం కూడా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఇంజనీరింగ్ వారు కోఆర్డినేట్ చేసుకుంటూ కంప్లీట్ చేశారు. సో వీఆర్ వెరీ హ్యాపీ దట్ స్టేషన్ ఘన్పూర్ ప్రజలకి అట్ ది సేమ్ టైం పాలకుర్తి కాన్స్టిట్యున్సీలో కూడా కొన్ని మండల్స్ వీటికి వస్తున్నారు కాబట్టి, సో వారికి కూడా జనగాం కానీ, హన్మకొండ కానీ దూరం ఒక ఆల్మోస్ట్ 30 to 40 minutes ట్రావెల్ చేయాల్సిన అవసరం లేకుండా నియర్ బై దగ్గరలో మంచి రోడ్ నెట్వర్క్ కూడా ఉంది ఇక్కడికి ఫాస్ట్గా రీచ్ అవ్వడానికి. కాబట్టి డెఫినెట్గా ప్రజలందరికీ కూడా ఇది యాక్సెసిబుల్గా ఉంటుందని మరొకసారి అందరికీ గుర్తు చేస్తున్నాను. సో వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ ఆల్ ది members, bar council members and all the team for setting up this institution. And also I sincerely thank Honorable Mrs. Justice Suryapalli Nanda Garu for inaugurating the institution. To entertain matters concerning personal liberty, the long-standing principle that bail is the rule, jail is the exception, seems to be losing ground, as evidenced by the growing number of cases reaching high courts and the Supreme Court as appeals against the rejection of bail by trial courts. This trend
warrants a thorough re-evaluation. It is concerning to note that despite the presence of female judges, amenities and facilities catering to their specific needs are sorely lacking. Just as sunshine is said to be the best disinfectant, I believe that technology is the best tool of our disposal to eliminate the inefficiency surrounding judicial processes. We must tap into the full potential of technology to overcome the procedural barriers to justice. In pursuit of this goal, the e-courts project has been initiated, aiming to provide qualitative and speedy justice through efficient court management. This project recognizes the essential correlation between judicial infrastructure and the quality and speedy dispensation of justice. By leveraging technology and digital solutions, we can streamline court procedures, reduce delays, and enhance transparency in our legal system. However, as we embrace technology, we must assure our systems are not only efficient but also accessible and inclusive. We must leave no one behind in our pursuit of justice. Accessibility should extend beyond urban centers and reach remote areas, ensuring that every citizen, regardless of their location or socio-economic status, can access the justice system. Moreover, inclusivity requires us to consider the diverse needs of all stakeholders, including litigants, witnesses, and legal professionals. Technology should be harnessed to provide alternative modes of court processes, such as video conferencing and online filings, making it easier for individuals to participate in legal proceedings without physical barriers. The Supreme Court of India, in coordination with the High Courts, is making active efforts to remedy the problems faced by the district judiciary. Last year, the court launched a handbook on combating gender stereotypes and a report on infrastructure, vacancies, and ICT enablement of the judiciary. Digital SCR and eSCR now allow district court judges to find precedents even without paying a subscription fee to a private publisher. Through platforms such as NJDG, Just Ease and iJuris, the district judges can monitor the progress of their work on a real-time basis. I envisage utilization of artificial intelligence to improve the efficiency of a justice